తెలియట్లేదు. ఇంతకీ ఇప్పుడు గుప్త రహస్యం గురించి వస్తే ఏంటంటే, గుప్త రహస్యం పేరుని బట్టి ఏదో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాలి, ఎలా తెలుసుకుంటాము అని. ఒక ఆడపిల్ల ఉంటుంది. ఆ అమ్మాయి డాక్టర్. తనని ఒకళ్ళు వెంటాడుతూ ఉంటారు. తనని చంపడానికి వెంటాడుతూ ఉంటారు. తనని అలా చంపడానికి వెంటాడుతూ ఉంటే తనని భయపెట్టే విధానం తను మరి తెలుసుకోవాలి కదా! తనకి ఎలా తెలుస్తుంది? తనెవరు భయపడుతున్నారు? అది తన భ్రమ? అది నిజమా? కాదా? హ్మ్. తనకి ఒంట్లో బాలేదని తనేవో కొన్ని టాబ్లెట్స్ తీసుకొని, ఆ టాబ్లెట్స్‌లోంచి ఇది ఊహ. అంటే తిను డాక్టర్ కదా! తిను చుట్టూ ఉండేవాళ్ళు కూడా డాక్టర్స్ ఉంటారు. మరి దెయ్యాలు, భూతాలు అంటే వాళ్ళెవరు నమ్మరు. అదేంటి పిచ్చోళ్ళలా అలా అనుకుంటారేంటి? అలా ఉంటుంది. అందులోంచి అసలు ఎవరు? హ్మ్. ఇప్పుడు తను కూడా వాళ్ళ అమ్మానాన్నలతో వేరే ఊరికొస్తుంది. తినసలు వేరే ఊరు ఎందుకొచ్చింది? ఇక్కడ ఏం చేస్తోంది? ఏంటి? ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఏంటి అంటే చాలా బాగా